యేసుక్రీస్తు కృపా, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను నుండురుగాక. అద్భుతాల ఖని తెలుగునాట అమృత కలశం గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర వసంతాల వార్షికోత్సవ సంబరాలకు సిద్ధపడుతూ నవదిన ప్రార్థనలో ఈరోజు రెండో రోజు మనం విన్నట్లుగా పరిశుద్ధ కన్య మరియ దేవునితో మానవాళి సఖ్యత వారధి అన్న అంశాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఒక మిత్రుడు కొత్త వాహనాన్ని, కొత్త కారు అలా తుడుచుకుంటూ ఉన్నాడంట. తన ముగ్గురు మిత్రులు కొత్త కారు చూసి, ఎక్కడదరా అంటే, మా అన్నయ్య జర్మనీలో ఉన్నాడు, నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చాడు అన్నాడంట. ఆ ముగ్గురు మిత్రుల్లో మొదటివాడు కొత్త కారు చూసి, నాకు కూడా అలాంటి కారు ఉంటే బాగుండు అనుకున్నాడంట. రెండోవాడు చూసి, నాకు కూడా అలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనుకున్నాడంట. మూడోవాడు చూసి, నేనే ఆ అన్నయ్యనైతే ఎంత బాగున్ను అనుకున్నాడంట. వినడానికి 3 ఆన్సర్లు ఒకేలాగున్నాయి, కానీ ఈ పూజ ఆరంభంలో మనం ఏ బ్యాచో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యం చెప్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ ఎక్కువ శాతం మొదటి 2 మిత్రులలాగా ఆలోచిస్తాం. నాకు కూడా అలాంటి ఆశీర్వాదాలు ఉంటే బాగున్ను, నాకు కూడా అలాంటి దీవెననిచ్చే వాళ్ళు ఉంటే బాగున్ను అని గడిచిన 100 సంవత్సరాలుగా ఈ అద్భుతాల కొండ మీదకు వచ్చి, ఈ వంతెన మీదకు వచ్చి, ఈ వారధి మీదకు వచ్చి, మరియ తల్లి ఈ వంతెన మీద నుండి ఎంతోమందికి వరాలు కురిపిస్తూ ఉంటే, ఆ మొదటి 2 మిత్రుల్లాగా, అమ్మా నాకు కూడా నువ్వు దీవెనలిస్తే బాగున్ను అని అనుకునే వాళ్ళం కొంతమంది. అమ్మా వారిని వీరిని కరుణించినట్లుగా నన్ను కూడా కరుణిస్తే బాగుండు అని అనుకుంటాం కొంతమంది. అమ్మా నువ్వు ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపే వారధిగా ఉన్నావు కదా, చెడిన మా బంధాలను అనుబంధాలను నువ్వు కూడా మా పట్ల కలిపితే బాగున్ను అని అనుకుంటాం. కానీ మూడోవాడు ఏమనుకున్నాడో తెలుసా? నేనే ఆ అన్నయ్య ఎందుకు కాకూడదు. ఈరోజు మరియ తల్లిని వంతెన, వారధి అని ధ్యానించుకుంటున్న మనం గడిచిన 100 వసంతాలుగా మరియ తల్లి ఒక వారధిగా ఎంతోమందిని కలుపుతూ ఉంది, ఎంతోమందిని తీరాలు దూరాలు చేరుస్తూ ఉంది. మీ మాట నా మాట ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ తల్లి అయితే ఈ పుణ్యక్షేత్రపు గడ్డ మీద నుండి ఒక వారధిగా ఉంది. మనము ఏమై ఉన్నాము? ఆ తల్లి అందరినీ కలిపే తల్లిగా, కలుపుకుంటూ పోయే తల్లిగా ఉంటే, ఒకవేళ మనం విడగొట్టే వాళ్ళముగా ఉన్నామేమో. వారధిగా ఉండాల్సిన మన వంతెన ఊగిసలాడుతూ ఉందేమో రకరకాల కారణాల వలన. చేతులు జోడించి దేవుని ఎదుట పశ్చాత్తాప్త హృదయులమై దేవుని పట్ల, పొరుగువాని పట్ల చేసినటువంటి అపకారములను తలస్తూ చింతిస్తూ వినయాత్ములమై, వినయ మనస్కులమై పొరపాట్లను తలంచి దేవుని ఎదుట క్షమాభిక్ష వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము.
వారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. జనిదైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రార్థన కూర్చునియున్న ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. నయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన దేవా నీ కుమారుని పవిత్ర రక్తము ద్వారా ఈ లోకమును నీతో సఖ్యపరుచుకుంటివి. శిలువ చెంత పవిత్ర కన్య మరియను మానవాళి నీతో చేసుకొను సఖ్యతకు తల్లిగా ఎన్నుకుంటివి. ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా
మా పాపములను మన్నింపబడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. ప్రాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. ఇది అంతా దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు పనిని ప్రేషిత కార్యమును పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనున్నదే మన సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేగాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు మన పనిని మాకు అప్పగించి ఉన్నాడు. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవమును నీవే, మా జాతి గౌరవము నీవే. కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే, గౌరవము నీవే. ఆ ప్రభు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి. కనుక ప్రభు మహత్యమును వసించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడు విస్మరింపజాలరు. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మన ప్రజలు దురవస్థకు గురి అయి ఉన్నప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరిని కాపాడితివి. కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్చునుగాక. అందరూ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా
తలదాచుడి ముదమార కీర్తించుడి మనసార ప్రార్థించుడి ఘన కార్యములెన్నో వీక్షించుడి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిండుగాక. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, శ్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్ర కన్య మరియా దేవునితో మానవాళి సఖ్యతా వారధి. ఇది ఈరోజు మనం ధ్యానించుకునే అంశం. మరియ తల్లిని వారధి అని మనం ధ్యానించుకోబోతున్నాము రాగల 20 నిమిషాల్లో. వంతెన, వారధి, సేతువు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు మనం మాట్లాడుకుంటున్న అంశానికి. కృష్ణా నది పక్కన ఉన్న ఈ మహానగరంలో వంతెనల గురించి, వారధుల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నదులు, ఏరులు, కాలువలు దాటడానికి, అడ్డంకులు, ఆటంకాలు అధిగమించడానికి, 2 తీరాలను దగ్గర చేయడానికి, 2 దూరాలను కలపడానికి, మనం చేసే ప్రయాణాన్ని సుఖవంతం చేయడానికి, సులువుగా గమ్యాన్ని చేరడానికి, గమ్యాన్ని, లక్ష్యాన్ని సుగమం చేస్తాయి ఈ వారధులు, ఈ వంతెనలు, ఈ సేతువులు. కానీ ఈ రోజుల్లో సమాజం, ఈ కాలం కత్తుల వంతెన మీద నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. వైరస్లు, అంటురోగాలు, యుద్ధాలు అనేటువంటి వంతెనలపై కాలం గెంటుకుంటూ వెళ్తుంది అంటే మీలో చాలామంది నాతో ఏకీభవిస్తారు. కులం, వర్గం, స్వార్థం, అసూయ ఇలాంటి బీటలు వారిన వంతెనలపై సమాజం గెంటుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి నేపథ్యంలో మనం ఈ పుణ్యక్షేత్ర శతవార్షికోత్సవ సంబరాలు ఒకవైపు కొనియాడుతూ ఉన్నాము. తల్లి శ్రీ సభ క్రీస్తు పుట్టిన 2025 సంవత్సరాల జూబిలీ వేడుకలకు దూసుకుని వెళ్తూ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మనకిచ్చినటువంటి అంశం పెరిగ్రినాంతెస్ ఇన్ స్పెమ్,
పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, అచ్చ తెలుగులో నిరీక్షణ కలిగి ప్రయాణించే స్త్రీ సభ అని జూబిలీ సందర్భంగా మనకిచ్చే ఒక అంశం. ప్రయాణించే ఈ స్త్రీ సభకు వంతెన కావాలి. ఆ వంతెనే జన్మ పాపరహితోద్భవి అమల విమల అకలంకమైనటువంటి పరిశుద్ధ మరియ తల్లి. పోర్చుగీసు నగరంలో ఫాతిమామాత దర్శనమిచ్చిన 50వ వార్షికోత్సవ సందర్భంలో 1967వ సంవత్సరములో నాటి జగద్గురువులు 6వ పౌల్ పాపు గారు మరియ తల్లిని సిన్యుం మాన్యుం అని సంబోధించారు. అందరూ ఒకసారి చెప్తారా? సిన్యుం మాన్యుం. ఇంకొంచెం సౌండ్ పెంచండి. సిన్యుం మాన్యుం అంటే మహా గొప్ప సంజ్ఞ, గొప్ప గుర్తు అని అర్థం. ప్రయాణించే ఈ శ్రీ సభకు నాడే అంటే 1967వ సంవత్సరంలోనే 6వ పౌలు పాపు గారు మరియ తల్లిని సిన్యుం మాన్యుం, ఈ మరియ తల్లి గొప్ప గుర్తు, ద గ్రేట్ సైన్ మరియ తల్లి అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. నాకు ఇవ్వబడిన ఈ కొద్దిపాటి సమయంలో మరియ తల్లిని వంతెనగా ఎలా చూస్తామో ఒక 5 అంశాలు మీ ముందుంచి నేను మా ఊరు వెళ్ళిపోతా. మొట్టమొదటగా వారధి వంతెన, 2 తీరాలను కలిపేది, 2 దూరాలను దగ్గర చేసేదని విన్నాం. ఒక పేద రైతు అనగనగా ఒకరోజు ఆ ఊర్లో ఉన్న రాజును కలవడానికి వెళ్ళాడు, తన పెరట్లో పండిన 3 అరటిపళ్ళు పట్టుకొని. రాజుగారిని కలవడానికి వెళ్ళిన వాళ్ళందరూ గొప్ప గొప్ప బహుమానాలు తీసుకుని వెళ్తూ ఉంటే ఆ మిగతా బహుమానాలు చూసి చిన్నబోయాడు. ఇన్ని గొప్ప బహుమానాల మధ్య నేను రాజుగారి కంటికి కనబడతానా? నేను తీసుకుని వెళ్ళే బహుమానం ఆ రాజుగారి మనస్సును ఆకర్షిస్తుందా అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కోటలో నుండి దూరంగా ఉన్న పేద రైతును చూసిన ఆ రాజమాత అంటే రాజుగారి తల్లి వడివడిగా పరిగెత్తుకొని వచ్చి ఆ 3 పళ్ళు తీసుకొని బంగారు పళ్ళెంలో వజ్రాలు పొదిగి అలంకరించి రాజుగారు భోజనం చేసే టేబుల్ మీద పెట్టిందంట. ఎన్నో బహుమానాల మధ్య భోజనానికి కూర్చున్న రాజుగారి కంటిని ఆకర్షించిన ఒకే ఒక బహుమానం ఏంటది? రాజమాత సిద్ధం చేసిన ఆ బంగారు పళ్ళెం. వెంటనే ఏంటిది, ఎవరిచ్చారు, ఈ పళ్ళు ఎంత బాగున్నాయని ఆరగించిన రాజు విషయం తెలుసుకొని ఆ పేద రైతును పిలిపించుకొని తనతో పాటు భోజనపు బల్ల మీద కూర్చోబెట్టుకొని తనకు కావలసినటువంటి మేలులన్నీ కూడా చేసి పెట్టాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ రాజమాత సంగతి అటుంచితే ఈ కథలో రాజమాత పరలోక భూలోకానికి మహారాణి మనము గౌరవించుస్తున్నటువంటి ఆ మరియ తల్లి పరలోక భూలోక అనే 2 తీరాలను కలుపుతూ దేవుణ్ణి మానవుణ్ణి తన ప్రార్థన ద్వారా కలిపే పవిత్ర వారధి. ఆ రాజుగారి సన్నిధికి ఈ బంగారు పళ్ళెంలో అరటిపళ్ళు ఎలాగైతే చేరాయో ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయంలో ఒక వంతెనగా మన కన్నీటి ప్రార్థనను ఆ తల్లి ఈ కొండ మీద నుండి గడిచిన 100 వసంతాలుగా పరలోకానికి చేరుస్తూనే ఉంది. ఇది విన్నాక కూడా అమ్మకి చప్పట్లు కొట్టకపోతే పాపమే. ప్రియులారా, కానా పల్లెలో సేవకులందరినీ యేసయ్యతో కలిపిన ఆ తల్లి చెదిరిపోయినటువంటి శిష్యులందరినీ మేడ మీద గదిలో ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చేలాగా కలిపినటువంటి ఆ వారధి మరియ తల్లి. నేను ఇప్పుడు చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒక విషయాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. మీరు మీతో పాటు మన దివ్యవాణి ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. యెహోషువ కాలములో దేవుడు వాగ్దానం ఇచ్చిన కనాను భూమి ఎట్లుండునో చూసి రమ్మని 12 మంది వేగులను పంపించాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కడి చెప్పిన మీ అందరికీ తెలిసిందే. ఈ 12 మంది వేగులు కనాను భూమికి వెళ్ళి ఎష్కోలు అనే లోయలోకి వచ్చారు. ఏంటా లోయ పేరు? ఊరకనే అట్లా అడుగుతున్నా, మీరు వింటున్నారా లేదా అని. ఏ లోయ? ఎష్కోలు అనగా గెల లేదా గుత్తి అని అర్థం. ఆ లోయలో ఈ 12 మంది వేగుల్లో ఇద్దరు వేగులు
ఒక ఎండిన కర్రను తీసుకొని, అంటే కావడి అంటాం కదా, కావడి, ఆ కావడిలాగా ఎండు కర్రను తీసుకొని ఆ కావడికి ఏం తగిలించారంట, ఒక గెల ద్రాక్ష గుత్తి, ఇంకో గెల అంజూరపు పళ్ళ గుత్తి, ఇంకో గెల దానిమ్మ పండ్ల గుత్తిని పెట్టి అటొకడు ఇటొకరు కావలి మోసినట్లుగా మోసుకుంటూ యెహోషువ దగ్గరికి వచ్చారు. అంతే. వినండి జాగ్రత్తగా. ఎవరా ఇద్దరు అన్నది ప్రశ్న. ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే ఆ ఇద్దరు 12 మంది వేగుల్లో ఇద్దరు, నో డౌట్. కానీ ఈరోజు మనం ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే ఆ ఇద్దరు ఎవరో చెప్తాను వినండి. ఈ కొండ మీద పితా పవిత్రాత్మ అనే ఇద్దరు మనుషులు ఆ కావడిని మోసినటువంటి వాళ్ళు. పితా పవిత్రాత్మ. ఏమా ఎండిపోయిన కర్ర? ఎవరు ఆ కావడి? ఆ కావడి మీద వారు తగిలించిన గుత్తెలు గెలలు మీకు జ్ఞాపకం వస్తే ఆ కావడి కర్ర ఎవరో మీరు చిట్టే చెప్పేస్తారు. నంబర్ 1 ద్రాక్ష గుత్తి. నేనే ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు తీగలు. ద్రాక్ష గుత్తి నీ పోలినటువంటి యేసయ్య. రెండవది దానిమ్మ పండ్లు. రసం ఎట్లా ఉంటుంది? ఎర్రగా. సిలువ మీద క్రీస్తు కార్చిన ఆ రక్తానికి గుర్తు దానిమ్మ పండ్లు. మూడవది అంజూరపు పండ్ల గుజ్జు, స్వస్థతకు గుర్తుగా ఉంది, పరమవైద్యుడైన యేసయ్యకు గుర్తుగా ఉంది. సంఖ్యాకాండములో అప్పుడెప్పుడో ఎష్కోలు లోయలో ఆ ఇద్దరు మనుషులు మనం పితా పవిత్రాత్మ అని అనుకుంటే, ఆదిలోనే పితా పవిత్రాత్మలు పాప పచ్చిదనము లేని ఎండిన కర్ర మరియ తల్లిని కావడిగా చేసుకొని, ఆ ఎండిన కర్ర అయినటువంటి మరియ తల్లి కావడి ఎలా ఉంటుంది? వారధి, వంతెనగా. ఎదురుగా ఉన్న ఒకడి భుజం మీద ఒకవైపు, వెనకాతల ఉన్న ఒక ఎత్తు మీద ఇంకొక వైపు, ఇద్దరు వ్యక్తులను కలుపుతూ ఈ గెలలను మోసుకుంటూ వెళ్ళారు ఎష్కోలు లోయలో నుండి యెహోషువ దగ్గరికి. నాడు ఈ ఆర్సిఎం సంఘంలో, మన కథోలిక సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? సంఖ్యాకాండములో ఎండిన కర్రను, ఆ కావడిని మోసిన ఆ ఇద్దరు మనుషులు పితా పవిత్రాత్మ అని మనం భావిస్తే, నేటికి ఒకే ఈ ఆర్సిఎం సంఘంలో పితా పవిత్రాత్మలు మోసినటువంటి ఆ యేసయ్యను ఆ కర్ర ఎలా అయితే మోసిందో, మనం తేరు మొయ్యడం ద్వారా, జపమాల పట్టుకొని మొయ్యడం ద్వారా ఆ మరియ తల్లిని, ఆ ఎండు కర్రను పితా పవిత్రాత్మలు మోసినట్లుగా మనము కూడా నేటికి మోస్తూ ఉన్నాము. ఆ పుత్రుని దానిమ్మ పళ్ళు, అంజూరపు గుత్తి, ద్రాక్ష గుత్తి, ఆ కర్ర నవమాసాలు మోసింది మరియ తల్లిని. ప్రియులారా, ఈరోజు ఎంత భక్తి ఈ కొండ మీద మనం చేసుకుంటున్నాం, దేనికో కారణం తెలుసా? నాడు ఆ యేసయ్యను మోసిన కర్రను, ఆ మరియ తల్లిని నేడు కూడా మనము తేరు రూపంలోను జపమాల రూపంలోను మోసుకుంటూ వస్తున్నాము. ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనం మోస్తున్న ఈ కర్ర అని పిలువబడే ఈ మరియ తల్లి మన జీవితాల పాలిట ఒక వంతెనగా, వారధిగా, సేతువుగా మారునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక విందాం. మరియ తల్లి ఒక వంతెన, ఒక వారధి. ఆహా, ఈ పుణ్యక్షేత్రానికి వస్తే అమ్మ నన్ను మొయ్యు, నా బిడ్డల్ని మొయ్యు, నా కుటుంబాన్ని మొయ్యు అని మనం అనడం మాత్రమే కాదు, 1101 కొబ్బరికాయలు కొట్టి తలనీలాలు అర్పించుకొని క్రొవ్వొత్తులు వెలిగించుకుని వెళ్ళిపోతే కాదు. వీ నీడ్ టు బికమ్ ద బ్రిడ్జెస్. వీఆర్ కాల్డ్ టు బ్రిడ్జ్ ద బ్యారియర్స్. మనము కూడా ఒక వంతెనగా మారాలి. కలిపేవారముగా ఉండాలే కానీ విడగొట్టేవారముగా కాదు. మొన్న తపస్సు కాలంలో ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకు బాగా తెలిసిన ఒక అత్తా కోడళ్ళు నా దగ్గరికి వచ్చారు. ముందుగా అత్తగారు వచ్చి నాతో, ఫాదర్ గారిని 5 నిమిషాలు మాట్లాడాలి, కూర్చోబెట్టా. మాట్లాడుతూ ఉంటుంటే, ఏమ్మా కుశలమా అంటే, నా తల్లిని చూసుకోవాలని, మా అత్తగారిలో నా తల్లిని చూసుకోవాలని ఈ ఇంట అడుగుపెట్టాను. కానీ నా అత్త గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క అని మొదలగు మాటలన్నీ కూడా చెప్పడం ప్రారంభించింది. నేను విని, అమ్మ అట్ట కాదమ్మా, ఇప్పుడే కదా కూటంలో ఎంత వాక్యం విన్నావు,
అని నన్నేసు మాట్లాడకమ్మా, ఒక పని చేయి, మీ అత్తగారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యు, నేను ప్రార్థన చేస్తానంటే ఆవిడేమందో తెలుసా, మీరు కాదు బిషప్ పోపు గారు ప్రార్థన చేసిన మా అత్తను మార్చడం ఎవడతరం కాదంది. ఒక అరగంట బతిమలాడిన తర్వాత సరే ఫాదర్ ప్రార్థన చేస్తానని మాటిచ్చి వెళ్ళిపోయింది. ఈలోగా వెళ్ళిందో లేదో రొసరొసలాడుతూ వచ్చిందండి. చెప్పండి, మీకెట్టా తెలుసు? ఓహో రైట్. రొసరొసలాడుకుంటూ వచ్చినటువంటి ఆ అత్తగారు ఏమందంటే, అమ్మ కూర్చో అమ్మ, పెద్దవాడి కదా, కూర్చోబెడుతుంటే అది వచ్చిందా అంటుంది. అమ్మ ఆవేశం తగ్గించుకో, బీపీ తగ్గించుకో, ఎవరు ఏంటో అంటే ఆవిడ కూడా సేమ్ టు సేమ్ చెప్పింది. నా కన్న కూతురులా చూసుకుందాం అనుకున్నాను ఫాదర్, ఇదిగో మీలాంటి వాళ్ళందరికీ అని అనలేదు, కానీ ఏమందంటే దారిని పోయిన దానయ్యలందరికీ కూడా నా గురించి చెడ్డగా చెప్పుకుంటున్నాను, అందులో నేను కూడా ఒకడిని. సరే ఈ తల్లితో కూడా బ్రతిమలాడా, తల్లి ఏదో అయిపోయింది కదా, నీ కన్న కూతురే తప్పు చేస్తే నువ్వు సర్దుకోవా, మన్నించవా, ఆవిడ కోసం ప్రార్థించని చెప్పి బ్రతిమలాడి ఇద్దరిని పంపించడం జరిగింది. నా అదృష్టమో దురదృష్టమో మొన్నే ఆగమన కాలంలో ఒక కూటం జరిగితే అదే విచారణకి వెళ్ళాను. వెళ్ళి కూటం అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదిగో కోడల పిల్ల వస్తూ ఉంది, నా పని అయిపోయింది అనుకున్నాను నేను. వస్తా అమ్మా ఎలా ఉందమ్మా మీ అత్తగారు అని అడిగితే ఇంకేం అత్తగారండి అంద. నేను అనుకున్నాను మనసులో, బయటికి చెప్పకూడదేమో కానీ అయిపోయిందేమో అనుకున్నా. ఇంకేం అత్తగారండి, ఆవిడ అత్తగారు కాదు మా అమ్మ అంది. తర్వాత వెనకనే వస్తున్న అత్తగారిని అడిగాను, అమ్మ కోడలంతా బాగానే ఉందా ఇప్పుడంటే, కోడలు ఎవరండి, నా కూతురు ఎలాంటిదో తెలుసా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రూతు లాంటిది. అమ్మ మొన్నటికి మొన్నే బూతు అన్నావు నీ కోడల్ని, ఇప్పుడు రూత్ ఎట్టా అయిందమ్మా అంటే అత్త కోడళ్ళు ఇద్దరు చెయ్యి పట్టుకుని చెప్పే సాక్ష్యం చెప్తాను వినండి. ఫాదర్ మొన్న అక్టోబర్ నెలలో ఇద్దరము కూడా కలిసి జపమాల ప్రార్థన చెప్పాము. 31 రోజుల జపమాల యజ్ఞంలో పాలు పంచుకుంటే ఏమైందో ఏమో, ఇంతలో ఉన్నట్టుండి నా కోడలు నా కాలు మీద పడిపోయి క్షమాపణ అడిగింది అని అత్తగారు. ఉన్నట్టుండి తన కూతుర్ను చూసుకునేదానికంటే నన్నే బాగా చూసుకుంటుందని కోడలు చెప్తా ఎన్ని నోములు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కలవని మా మధ్య వారధి ఈ జపమాల ప్రార్థన, ఈ మరియ తల్లి అనే వారధి మా ఇద్దరిని కలిపేసింది ఫాదర్ అని చెప్తూ ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రియులారా చప్పట్లయితే బాగానే కొట్టారు. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఒక్కసారి యోచించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ప్రభు యేసు నామములో. అందుకనే మనకు తల్లి శ్రీసభ మరియ తల్లిని మీడియాట్రిక్స్ అంటే మధ్యవర్తి అని పోలుస్తూ, దేవుని తల్లిగా అనుగ్రహ పరిపూర్ణురాలుగా మరియ తల్లి దేవునికి మానవాళికి మధ్యవర్తిగా నిలిచే మహోన్నత స్థానాన్ని సంపాదించుకుందని చెప్తూ ఉన్నారు. సరే మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. వారధి అంటే నెంబర్ 1 చెప్పాలండి, కర్ర కలిపేది అమ్మా, కలిపే వారముగా ఉండాలి, కానీ మీరు చెప్పరా, విడగొట్టే వారముగా మనం ఉండకూడదు. ఇంత కష్టపడి పెద్ద వయసు ఉన్న వాళ్ళతో సహా ఇంత కొండ ఎక్కి వచ్చాము. మనము ఈ కొండ దిగుతూ నా ఇంటిలో, నా సంఘంలో ఇంతవరకు ఎవరి విభజనకైతే నేను ఇంతవరకు కారణంగా ఉన్నానో, అమ్మా నిన్ను వంతెన అని ధ్యానించుకొని కొండ దిగుతూ ఉన్నాను. నా కుటుంబంలో, నా సమాజంలో నేను వంతెనగా కలిపేవాణిగా ఉండాలే కానీ ప్రాణం పోయినా విభజించేవానిగా ఉండకూడదు. రెండోది, వారధి బలమైనదై ఉండాలి, భరించేదై ఉండాలి. బ్రిడ్జ్ అన్నాక వంతెన మీద ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి, పెద్దవి, చిన్నవి, బరువైనవి. వీటన్నిటినీ కూడా భరించేటంత కెపాసిటీ వంతెనకు ఉండాలి, భరించేటంత కెపాసిటీ. ప్రియులారా, భరించలేనిదైతే వంతెన కూలిపోవడం మాత్రమే కాదు, దాని మీద ప్రయాణిస్తున్న వాహనాల్లో ఉన్నటువంటి సరుకు కూడా నేలమట్టం అయిపోతుంది. ఇక వినండి, మరియ తల్లి బలమైన వారధ అని ఎవరైనా అడిగితే అవును, 100కి 100 ఆమె బలమైన వారధే. ఎట్టా చెప్తారు ఫాదర్? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్టివాడు, ఆయన ఆశ్చర్యకరుడు,
సలహాదారుడు, బలాఢ్యుడు అన్న మాట ఉందా లేదా? ఆయనను మించిన బలాఢ్యుడు ఎవరండి? అంత బలాఢ్యుడైన దేవుణ్ణి నవమాసాలు తన గర్భములో మోసి భరించినటువంటి బలమైనటువంటి వంతెన మనము గౌరవిస్తున్నటువంటి గుణదల మాత, లూర్దు మాత. నవమాసాలు మోసే వంతెనే కాదు, 30 సంవత్సరాలు పెంచి చివరికి ఆయన భౌతిక దేహాన్ని కూడా తన ఒడిలో ఉంచుకున్న వ్యాకుల మాత. యేసును మోయడం మాత్రమే కాదు, శిష్యులందరినీ కూడా, శిష్యుల యొక్క విశ్వాసపు బరువును మేడగదిలో మోసింది మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేటికి శ్రీసభ మాతగా మనందరి ప్రార్థనా బరువులను మోసే బలమైన వారది మరియ తల్లి. మరియ తల్లి ఏం మోస్తుంది? నిందలు, విమర్శలు మోస్తూ ఉంది. ఇక్కడున్న మనందరిలో నాతో మొదలు విశ్వాసాన్ని, భక్తిని మోయడం ఈజీయే. కానీ నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా ఒక మాట అంటే మనందరి జవాబు ఏంటో తెలుసా? ఆ చీమకి మనకి పెద్ద తేడా లేదు. అదేమంటుంది? నా పొట్టలో వేలెడితే నువ్వేమంటున్నావు? నా జోలికి వస్తే నేనెందుకు ఊరుకుంటాను ఫాదర్ అని అంటున్నాం మనలో చాలామంది. మరియ తల్లి ఏం భరించిందంటే, తన కుమారుడి మీద విసురులు, నిందలు, విమర్శలు పడుతూ ఉన్న ఆయన తిండిపోతువాడని, పాపులకు స్నేహితుడని అంటూ ఉన్న కుమారుని మీద పడిన నిందలు మోసింది. తన మీద నాటి నుండి నేటి వరకు పడుతున్న నిందలు, విమర్శలు మోస్తూ భరించుకుంటూ వచ్చింది. ఈరోజు ఆ తల్లిని శరణు వేడగా మన సమస్యల బరువును, మన బాధ్యతలను భరించే పాపులకు శరణము మరియ తల్లి. ప్రియులారా, ఈ వంతెన మరియ తల్లి అనే వారధి దగ్గరికి వచ్చాము. ఈ వంతెన మీద నిలబడి జపమాలలు, ప్రార్థనలు చేసి వెళ్తున్నాము. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన మాట ఏంటి? ఆ తల్లి బలమైనదే, భరించేదే. ఆమెను అమ్మ అని పిలిచే మనం విశ్వాసములో, భక్తిలో, సేవలో బలంగా ఉన్నామా? భరించే వారముగా ఉన్నామా లేదా? భరించే తత్వం మనలో ఉందా లేదా? తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే నైజం మనలో ఉందా? నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఈ కొండ మీద ఎన్నో బలహీనమైన వంతెనలు ఉన్నాయి అంటే మీరు ఒప్పుకుంటారా? రకరకాల కారణాల వలన ఊగిసలాడే వంతెనలు. ఈ తల్లి వంతెన మీదకి వచ్చాం. భరించలేని వంతెనలు. ఒక భర్త ఒక మాట అన్నాడని భరించలేని భార్యలు మన మధ్య లేరందామా? భార్య నాకు చెక్కు చేతల్లో లేదు, ఇక దాన్ని భరించలేను అని భరించలేని భర్తలు మన మధ్య లేరందామా? నాలాంటి సేవకుడు కానీ, అభిషిక్తుడు కానీ, మీకు సేవ చేస్తున్న ఒక ఫాదర్ గారు క్రమం తప్పితే మీ సేవకుడిని కూడా భరించలేని విశ్వాసులు మన మధ్య లేరందామా? ఏం సౌండ్ పెంచలేమి? ఓకే. భరించలేని తత్వం మనం వార్తాపత్రికల్లో, టీవీ న్యూస్ ఛానల్లో వింటుందేంటో తెలుసా? భరించలేక ఆత్మహత్యలు, తమకు తామే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్న కొన్ని వంతెనలు, ఊగిసలాడిపోయే వంతెనలు కొన్నైతే, మరికొన్ని వంతెనలు బలవన్మరణాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఈరోజు తల్లిని మరియను ప్రార్థన చేద్దాం. 13వ సింహరాయలు పాపు గారు 1895వ సంవత్సరంలో మరియ తల్లికి ఇచ్చిన బిరుదు ఏంటంటే ఔదిత్రెచెం పోపులి. ఔదిత్రెచెం పోపులి అంటే హెల్పర్ ఆఫ్ ద పీపుల్. మరియ తల్లి తనను శరణుగోరు వారందరికీ సహాయము చేసే తల్లి కాబట్టి అమ్మను ప్రార్థన చేద్దాం. ఏమని? చేతులు జోడించి, అమ్మా నేను ఊగిసలాడే వంతెననమ్మా, అమ్మా నేను బలహీనమైన వంతెననమ్మా, అమ్మా నేను ఎవరి మాట కూడా భరించలేని, వంగని, లొంగని ఒక వంతెనగా వచ్చానమ్మా ఈ కొండ మీదకి. నన్ను బలముగా మార్చమ్మా, నీ ప్రార్థనా సహాయంలను వేడుకుందాం. ఇక మూడవది వంతెన. వంతెన ఎత్తైనదై ఉండాలి. ఏమంటారు? హలో, వంతెన ఎత్తైనదై ఉండాలి అంటే కిందన ఉన్నటువంటి నదులను, ఏర్లను, రాళ్ళు, రప్పలను, కరుకు మార్గాలను, ముళ్ళ కంబలను దాటుకుంటూ కింద ఉన్న ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించాలంటే వంతెన ఎత్తుగా ఉండాలి. జన్మ పాపరహితోద్భవగా మరియ తల్లి ఎవ్వరూ అందలేనంత ఎత్తులో ఉన్న వారధి. స్త్రీలందరిలో కంటే ఎత్తైన వారధి మరియ తల్లి. తరతరాలు ధన్యురాలు నన్ను అని పిలిచెదరు అని తరతరాలు ఆమెను పిలిచేటంత, ధన్యురాలని పిలిచేటంత ఎత్తుగా ఉంది. పవిత్రతలో ఎత్తుగా ఉంది, మంచితనంలో ఎత్తుగా ఉంది, ప్రార్థనలో ఎత్తుగా ఉంది.
మరొక ప్రశ్న, ఈరోజు ఈ కొండ చేరి ఈ పూజాబలిలో పాలు పంచుకొని అమ్మా నా వంతెనకు రిపేర్ చెయ్యవా అని అడుగుతున్నాం కదా. ప్రశ్నించుకుందాం, నా ఎత్తు దేనిలో ఉందని నేను అతిశయపడుతున్నాను? అధికారంలో ఎత్తా, అంతస్తు పలుకుబడిలో ఎత్తుగా, అహంకారంలోను గర్వంలోను స్వార్థంలో ఎత్తుగా ఉన్నానా? మన ఎత్తు ఎలా ఉండాలంటే పరలోకానికి సంబంధించేదిగా మన ఎత్తు ఉండాలి. అమ్మా, మీ అందరికీ బైబిల్ తెలుసు కదా, ఆదిలో మొట్టమొదట దేవుడు దేనిని సృజించెనో? చెప్పమ్మా, ధైర్యంగా చెప్పమ్మా. ఆకాశమును భూమిని సృష్టించాను. అంటే మొదట ఏంటంట? ఆకాశమును. గాడ్ క్రియేటెడ్ ఇన్ ద బిగినింగ్ హెవెన్ అండ్ ఎర్త్. మొదట దేవుడు. అంటే మన ఎత్తు మొట్టమొదటగా దేని మీద ఫోకస్ చేయాలి? ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద కాదు. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15-16 వచనాల్లో మన కంటతో వచ్చేయాలి ఈ పాటికి. ఏంటది? ఈ లోకమును కానీ ఈ లోకములో ఉన్న దేనిని కానీ మీరు ప్రేమింపకుడు, ఏలైనా ఈ లోకములో ఉన్నదంతయు దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము, జీవితమునందలి అహంకారము, ఇవేవియు తండ్రి నుండి వచ్చినవి కావు. కనుక సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకానికి సంబంధించి అంటే మరియ తల్లి వారధి ఎత్తుగా ఉంది, మన ఆలోచనలు కూడా ఎత్తుగా ఉండాలి. నీచంగా చీపుగా ఉండకూడదు మన ఆలోచన, మన వ్యవహార శైలి, మన అలవాట్లు, మన భాష వగేరా వగేరా. సరే, నేను ముగించేస్తున్నాను, లేకపోతే నన్ను భరించలేరు, ఇక్కడ చాలా అయిపోతాయి. ఓకే, ఎత్తుగా ఉంది కదా వారధి అన్నాం. ఎంత ఎత్తున్నా ఈ బ్రిడ్జ్ చూసారా? నాకు సరిగ్గా ఇక్కడ రూట్ తెలియదు, మామూలు అజ్జాయింపుగా చెప్తా. అలా 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 ఈ వంతెన, ఈ ఫ్లైఓవర్ ఏమవుద్ది? అలా గుంటూరుకి వెళ్ళే రూట్తో కలిసిపోద్ది కదా. నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు. అంటే నేను అంటుంది ఏంటంటే, ఎంత ఎత్తుగా ఉన్నా ప్రధాన రహదారి కనబడగానే వంతెన ఆటోమేటిక్గా తన్ను తాను తగ్గించుకుంటూ ప్రధాన రహదారితో కలిసిపోతుంది. మన ప్రధాన రహదారి ఎవరు? నేనే మార్గం అని పలికినటువంటి మన యేసయ్య. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆకాశాన్నంటిని అధిగమించుటకు ఎంతో ఎత్తులో నిర్మించినటువంటి ఈ వారధి, జాగ్రత్తగా విందాం, ఆటంకాలన్నిటినీ అధిగమించిన తర్వాత ప్రధాన రహదారి అయినటువంటి యేసయ్యతో మరియ తల్లి కలిసిపోతూ మనందరినీ కలుపుతూ ఉంది. అంతేగాని ఆవిడ్ని ఆరాధిస్తున్నారు, ఆవిడ్ని పూజిస్తున్నారు కాదు. ఒక వంతెనగా ప్రధాన రహదారితో కలిపే బాధ్యత ఆ వంతెన అయినటువంటి మరియ తల్లిది. ఆ వంతెన మీద మనం ప్రయాణిస్తూ నడుస్తూ చేసే ఈ ప్రయాణం మరియ తల్లి తన్ను తాను తగ్గించుకుంటూ నేను ప్రభుని దాసురాలనని తగ్గింది. ఆయన చెప్పినట్లే చెయ్యండని ఈ వారధి తగ్గుకుంటూ వచ్చింది. సర్వశక్తిమంతుడే నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు, నాలో ఏముందని ఈ వారధి తగ్గుకుంటూ వచ్చింది. ఆయన తన దీనురాలి దీనావస్థను కటాక్షించాడు. నేను దీనురాలనని తను తాను తగ్గించుకుంటూ వచ్చింది. ఆడెవడో అన్నాడని 2024 సంవత్సరాల క్రితమే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, బాబూ తగ్గండి రా నాయనా, తన్ను తాను తగ్గించుకుంటే డాష్. నిన్న కాక మొన్న ఒకళ్ళు వచ్చి, మీకు తెలుసు కదా నేనేం చెప్పబోతున్నాను, అలా అంటే దాన్ని స్టైల్గా మనం ఇమిటేట్ చేసి మనం అవి నేర్చుకుందామా? అది మనకి స్టైలా? మోసపోకుడి. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పే మాట, చెడు స్నేహము నీ నడవడికను చెడగొట్టును. ప్రియులకు దేవుని బిడ్డలారా, వినుటకు వీణులున్నవారు వినుగాక. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో తగ్గేదేమైనా ఉందా వంతెనలాగా? లేకపోతే నా మాటే వేదం, ఇంకా నా మాట తెలుసు నాకు, మళ్ళీ ఏమని అంటానేమో అని సైలెంట్గా ఉన్నారు. నా మాటే శాసనం, నేను చెప్పిందే జరగాలి అంటూ బ్రతికేస్తూ ఉన్నామా? ఆలోచిద్దాం. చివరగానే ముగించేస్తూ, వారధి విశాలమైనదై ఉండాలి, మనకు సరిపోయినదై ఉండాలి. ఇరుగ్గా ఉందనుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, అందరికీ ఇబ్బందే. మరియ తల్లి విశాల హృదయం. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక కావ్యం ఉంది కదా అమ్మ గురించి చెప్పేటప్పుడు, ధరణికి గిరిభారమా,
గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, తల్లికి పిల్ల భారమా. మీరు ఎట్టా చూస్తున్నారంటే ఈ తెలుగేనా లేకపోతే ఇంకో భాషేనా అని చూస్తున్నారు. అచ్చం తెలుగు. ధరణికి గిరి భారమా అంటే ఈ భూమికి కొండ భారమా, ఈ కొండ మీద మొలిసినటువంటి ఆ చెట్టు, ఈ కొండకు ఆ చెట్టు భారమా, ఆ చెట్టు మీద ఒక కాయ కాస్తుందే ఆ కాయ చెట్టుకు భారమా, అలాగే ఏ తల్లికైనా తన కడుపున పుట్టిన బిడ్డల భారమా. మనమెవ్వరము ఈ వంతెనని పిలువబడే మరియ తల్లికి భారము కాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంటికెళ్ళి సమూవేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం చదువుకొని నేను చెప్పే మాట ఏంటంటే, దావీదు మీద కొంతమంది పుకార్లు, వదంతులు, గాలి వార్తలు సృష్టించారు. అందులో మెయిన్ గాడు ఎవడంటే వాడి పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, షేబా అనండి. షేబా అంటే వీడిది సౌలు మహారాజుది ఒకే బ్యాచ్, ఒకే గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ గోత్రం మనం బరంపురం అనేటువంటి ఫీలింగ్ ఉందో చూసావా? ఈ ఫీలింగ్ మీద ఈ షేబా ఏం చేశాడంటే దావీదు మీద లేనిపోని పుకార్లు, చాడీలు, అబద్ధాలు సృష్టించాడు. ఈ మాట విన్నటువంటి దావీదు అక్కడ ఉన్నటువంటి యోవాబు ఆ సైన్యాధిపతికి చెప్తూ ఉన్నాడు, వాణ్ణి వెళ్ళి హతమార్చండి అని. వీడు పారిపోయి అబేల్ బేత్మకా అనేటువంటి ఒక ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఊరిలో గోడలున్నాయి. ఆ గోడలన్నీ ఊగిసలాడే వంతెనలు ఊగిపోతున్నాయి. అయితే అక్కడ ఈ షేబా అనేవాడు ఈ ఊరిలో దూరాడని తెలుసుకొని ఆ ఊరందరినీ కూడా దావీదు సైన్యం తగలబెట్టేయాలనుకుంది. అంతలో ఒక స్త్రీ వచ్చింది ఆ ఊరిలో నుంచి. మీరు బైబిల్ గ్రంథం బాగా చదివి ఆ స్త్రీ పేరేంటో చెప్తే ₹1,00,000 మీకు ఇస్తా. నిజం, జోక్ కాదు. నా అడ్రస్ వైజాగ్. ఓకే, మీరు చదవండి మళ్ళా. సరే, ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చి ఆ ఊగిసలాడే వంతెన ఎక్కి ఆ యోవాబును, ఆ సైన్యాధ్యక్షుడును, సైన్యములకు అధిపతి అయిన సైన్యాధ్యక్షుడిని బ్రతిమలాడుకుంటుంది, బాబు ఆ అగంతకుడు, ఆ దుర్మార్గుడైన షేబా మా ఊరిలోకి చొరబడ్డాడన్న సంగతి మాకు తెలీదు. ఒక్కడి వలన ఊరందరిని తగలబెడతారా? మా ఊరు చాలా గొప్పదయ్యా. తమరు అనుమతిస్తే ఈ దీనురాలికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏంటో తెలుసా? ఈ స్త్రీ ఏమంటుందో తెలుసా? ఊర్లోకి వెళ్ళి ఆడు ఎక్కడ దాక్కున్నాడో వాడిని నేనే పట్టుకొని వాడి తలను నరికి వాడి తలను నీ కాళ్ళ మీద పడేస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది ఆ స్త్రీ. వెతికి ఈ దుష్టాత్మ అయినటువంటి షేబా ఎక్కడున్నాడో పట్టుకొని ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఈ షేబా తల నరికి గోడ నుండి అవతలికి విసిరగొట్టింది. ఆ తల ఎగురుకుంటూ కరెక్ట్గా సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు కాళ్ళ కిందకు వచ్చి చేరింది. ఎవరా స్త్రీ? పేరు లేని ఆ స్త్రీ ఎవరో? ఆ స్త్రీ పేరు మీరు ఎతకండి, అనవసరంగా అక్కడ కనబడదు. బైబిల్ గ్రంథంలో ఎందుకు ఆ స్త్రీ పేరు రాయలేదో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో పేరు లేని ఆ స్త్రీ మరియ తల్లికి సాదృశ్యం. ఊగిసలాడే వంతెన ఎక్కి ఎలాగైతే తన పట్టణాన్ని తాను కాపాడుకుందో ఆ వివేకము గల స్త్రీ, ఈరోజు స్త్రీ సభ గోడలు ఊగిసలాడిపోతున్నాయి. ప్రతి కుటుంబం యొక్క గోడలంటే బైబిల్లో ప్రార్థన అని అర్థం. కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఊగిసలాడిపోతున్నాయి. ఇలాంటి వంతెన మీదకి ఎక్కితే నేను పడిపోతాననే భయం లేదు ఆవిడికి. ఆ స్త్రీ ఎలాగైతే ఊగిసలాడే వంతెన మీదకెక్కి సైన్యాధ్యక్షుడైన యోవాబును బ్రతిమలాడినట్లుగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ యేసయ్యను మరియ తల్లి బ్రతిమలాడుకుంటుంది. అదే ఆమె విజ్ఞాపన ప్రార్థన. అందుకే ఈ జపమాల ప్రార్థనలు, అందుకే ఉత్సవాలు, ఈ ప్రార్థనలు. తెలియలేని వారికి ఈ మాట చెప్పండి. బాబు, సమూవేలు 2వ గ్రంథం 20వ అధ్యాయములో ఆ స్త్రీయే మేము గౌరవిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మరియ తల్లి అని. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వారధిని, సిలువ కింద నిలబడిన ఆ తల్లిని యేసుప్రభు మనందరికీ కానుకగా ఇచ్చారు. ఈ కానుకను తీసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, అమ్మా నీ పేరున నా ఇంటిలో నేను ఒక వారధిగా బ్రతుకుతాను, నీ పేరున నా సమాజంలో మేము ఏ విచారణకు వెళ్తున్నామో
మా శ్రీసభలో నేను ఒక వారధిగా ఉంటాను. కలిపేవానిగా నన్ను ఉంచు కానీ విడగొట్టేవానిగా నేను ఉండకుండా నీ ప్రార్థనా సహాయం నాకు దయచేయి తల్లి అని ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన మరియ తల్లి ద్వారా దేవుడు ఆలకించి మనల్ని మన కుటుంబాన్ని బలపరిచి దీవింతురుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి ప్రేమతో అర్పించి ఈ బలి ఆ తండ్రి అయిన దేవునకు అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము సఖ్యతా స్తుతి అర్పణలను నీకు సమర్పించుచున్నాము. పాపాత్ముల శరణమైన పవిత్ర కన్య మరియ విజ్ఞాపనము ద్వారా నీ దయలో మా పాపములు మన్నించి స్థిరమైన హృదయాన్ని ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్యుడవైన సర్వేశ్వర, నీకు అన్ని సమయములందు కృతజ్ఞత చెల్లించుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణదాయకమో. అంతములేని నీ మంచితనములో నీకు దూరమైన వారిని నీవు విడనాడవు, కానీ నీవు చూపించు అద్భుతమైన మార్గాల ద్వారా నీ ప్రేమలో వారిని నీ చెంతకు పిలుచుచున్నావు. నిష్కలంక అయిన పవిత్ర కన్యమరియకు పాపాత్ముల ఎడల దయగల హృదయమును ప్రసాదించావు. ఆమెలో తల్లి ప్రేమను చూస్తూ ఆమె ఎడల నమ్మకము కలిగి నీ క్షమను దయను కోరుచున్నారు. ఆమె ఆత్మీయ సౌందర్యమును గాంచి పాపపు వికృత రూపము నుండి వైదొలగడానికి యత్నించుచున్నారు. ఆమె మాటలను జీవిత విధానాన్ని హృదయములో పదిలపరుచుకొని నీ కుమారుని ఆజ్ఞలను పాటించ నేర్చుకునుచున్నారు. కావున దూతల గాయక బృందములతో కలిసి ఆనందముతో మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, నరాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము
పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ మీ ప్రేమయందును విశ్వాసమందును దృఢపరపము. ఉత్థానముదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము, వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆదునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము కలిసి ఏక మనసుతో ప్రభు నేర్పిన మాటలలో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. కేవలము ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే, పవిత్రమైనటువంటి పాప సంకీర్తనము చేసినటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదమును స్వీకరించండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలంలో కూర్చుని ప్రార్థన చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గురువులు మీ మధ్యలోనికి వచ్చి దివ్య ప్రసాదమును అందిస్తూ ఉంటారు కనుక మీ స్థలంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రభు శరీర రక్తాలను స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా, కన్య మరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రారే, మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు.
శోకపు లోకములో మనకు తోడై ఉండగా, చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. శోకపు లోకములో మనకు తోడై ఉండగా, చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. ప్రేమను పంచి మమతను పెంచి ఆత్మీయ విందు, ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైనది విందు. ప్రేమను పంచి మమతను పెంచి ఆత్మీయ విందు, ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైనది విందు. శాశ్వతమైనది విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా, కన్య మరియ తనయుని ప్రేమ విందుకు. మంచి మనసుతో స్వీకరించగా పరిగిడి రారే, మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. పాపపు బ్రతుకులలో మనకు రక్షణనివ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా. పాపపు బ్రతుకులలో మనకు రక్షణనివ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా. నీలో నాలో నిరతం నిలిచి అపురూప విందు, నివిని భూమిని ఏకము చేసి దివ్యమైనది విందు. నీలో నాలో నిరతము నిలిచి అపురూప విందు, నివిని భూమిని ఏకము చేసి దివ్యమైనది విందు. దివ్యమైనది విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా, కన్య మరియ తనయుని ప్రేమ విందుకు. మంచి మనసుతో స్వీకరించగా పరిగిడి రారే, మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. ప్రార్థించుదము. ప్రభువైన ఓ సర్వేశ్వరా, పశ్చాత్తాపపూరితమును దివ్య సంస్కారమునైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. పవిత్ర కన్యమరియ విజ్ఞాపనము ద్వారా ఈ సంస్కారము మాలో నీ ప్రేమగల క్షమను ప్రసాదించి శాశ్వతమైన రక్షణమును వసుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి మరియ తల్లిని పోలి మనము కూడా వారధులముగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
వందనమమ్మా శుభవందనమమ్మా వందనమమ్మా అభివందనమమ్మా వందనమమ్మా శుభవందనమమ్మా గుణదల కొండపై వెలసిన తల్లి ఓ లూర్దు మాత మీకే వందనం కానా పల్లెలో పెళ్లి విందులో యేసుని వేడిన మా ప్రియ తల్లి కానా పల్లెలో పెళ్లి విందులో యేసుని వేడిన మా ప్రియ తల్లి నిన్ను చేరి ప్రార్థించే భక్తులందరి కోటలు తీర్చే కమ్మని తల్లి నిన్ను చేరి ప్రార్థించే భక్తులందరి కోటలు తీర్చే కమ్మని తల్లి మా మరియ తల్లి వందనమమ్మా అభివందనమమ్మా వందనమమ్మా శుభవందనమమ్మా వందనమమ్మా అభివందనమమ్మా వందనమమ్మా శుభవందనమమ్మా గుణదల కొండపై వెలసిన తల్లి ఓ లూర్దు మాత మీకే వందనం పనిగరి సరి నిసా పమ పనిగరి సరి నిసా పమ పనిగరి సరి నిసా పమ గమగ 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 దేవుని వరములను నిండుగా పొందిన వాగ్దాన పుత్రివి రక్షణ మాతవు దేవుని వరములను నిండుగా పొందిన వాగ్దాన పుత్రివి రక్షణ మాతవు నిన్ను ఆశ్రయించిన ప్రతి వారికై ప్రార్థన చేసే ఓ లూర్దు మాత నిన్ను ఆశ్రయించిన ప్రతి వారికై ప్రార్థన చేసే ఓ లూర్దు మాత మా గుణదల మాత